రెండేళ్ల పాలనపై హస్తం పార్టీ పెద్దలు చేయించిన సీక్రెట్ సర్వే ఏం చెప్తోంది? సర్వే రిపోర్టు విషయం తెలిసి పలువురు ఎమ్మెల్యేలు హడలిపోతున్నారా? అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రోగ్రెస్ రిపోర్ట్ వెంటాడుతోందా? ఈ ఏడాది డిసెంబర్ 7 నాటికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనే అంశంపై ఓ సీక్రెట్ సర్వే జరిగిందనే వార్త తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన ఓ సీక్రెట్ ఏజెన్సీ ద్వారా ఈ సర్వే జరిగిందని గాంధీ భవన్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 2-3 రోజుల క్రితం ఈ సీక్రెట్ సర్వే తాలూకా నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఇచ్చారని సమాచారం. నియోజకవర్గానికి కేటాయించిన నిధులు ఎలా ఖర్చు చేశారు, ఇతర శాఖల నుంచి నిధులు తీసుకురావడంలో ఏ మేరకు ఎమ్మెల్యే కృషి ఉంది, నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేర్చారా లేదా, నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారా లేదా, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల, బంధువుల వ్యవహార శైలి ఎలా ఉంది, సర్పంచ్ ఎన్నికల్లో కార్యకర్తలను, స్థానిక నేతలను ఎలా వినియోగించుకున్నారు, ఇలాంటి పలు కీలక అంశాలను ఆధారంగా చేసుకుని ఎమ్మెల్యేల గ్రాఫ్ను తయారు చేశారట వ్యూహకర్త సునీల్ కనుగోలు. ప్రోగ్రెస్ రిపోర్ట్ నివేదికపై పలువురు ఎమ్మెల్యేలు తీవ్రంగా కలత చెందుతున్నట్టు సమాచారం. అందులో ఏముందో తెలుసుకోవడానికి హస్తం పార్టీ ప్రజాప్రతినిధులు చేయని ప్రయత్నం లేదని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి సీక్రెట్ సర్వేలో ఏముందనే దానిపై వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెల్లడించొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే ఆదేశాలిచ్చారని టాక్. డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్న నేపథ్యంలో జనవరి 1న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగబోతున్నది. అంతవరకు సీక్రెట్ సర్వేను సీక్రెట్గా ఉంచి సీఎల్పీ సమావేశంలో దానిపై చర్చ చేస్తారని గాంధీభవన్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మొన్న ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పనిచేయని ఎమ్మెల్యేలకు ఇప్పటికే సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని అదే సీక్రెట్ సర్వేలో బయటపడిందని సమాచారం. పార్టీని పట్టించుకోని ఎమ్మెల్యేల సంఖ్య కూడా బాగానే ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. హస్తం పార్టీ ఎమ్మెల్యేల్లో కొంతమంది ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఫిర్యాదులు కూడా సీఎం రేవంత్కు వెళ్లాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీక్రెట్ సర్వే నివేదిక కూడా అందుబాటులోకి రావడంతో సీఎల్పీ సమావేశం హాట్గా జరిగే అవకాశం ఉందని అంటున్నారు.